ఒక మంచి సింగర్‌గా, ఒక మంచి ఫోక్ సింగర్‌గా, ఒక మంచి సింగర్‌గా మాత్రమే మనందరికి పరిచయం. అలానే చాలా ప్రశంసలు కూడా పొందారు. అండ్ చాలా ఈవెంట్స్‌లో కూడా తను పాల్గొనటం, తన సింగింగ్‌కి చాలామంది ఫిదా అయిన ఫ్యాన్స్‌ని కూడా మనం చూస్తున్నాం. ఆమెని పొగిడిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ తప్పు చేసినా, చేయకపోయినా తప్పు జరిగిన ప్లేస్‌లో వాళ్ళైతే ఉంటే డెఫినిట్‌గా వాళ్ళని తప్పు చేసిన వారి కిందే భావిస్తున్నారు. అలానే ట్రీట్ చేస్తుంది ఈ సమాజం అనేది ఒక అపోహ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పేరంతా కూడా ఒక చిన్న తప్పిదం వల్ల ఈ మధ్య కాలంలో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక 'జానీ మాస్టర్' కానీ, లేకపోతే ఈరోజు 'మంగ్లీ' గానీ, అంటే వాళ్ళ తప్పు లేకపోయినా సరే ఏదో విధంగా అది న్యూస్‌లో ఓవర్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, మేము సంపాదించుకున్న పేరంతా ఒక్క నైట్‌లో పోతుంది. పొయ్యేలా చేస్తుంది మీడియా అని చెప్తూ ఉంటారు. కానీ మీడియా కూడా ఏది కావాలని చెయ్యదు. డెఫినిట్‌గా అక్కడ ఏదో కొంత జరిగితే మాత్రమే మీడియా ఎప్పుడైనా ముందుకు ఒక స్టెప్ వేసి న్యూస్ ప్రెజెంట్ చేయటం జరుగుతుంది. బట్ దానిలో భాగంగా నిన్న జరిగిన ఒక వీడియోలో అయితే అక్కడ కొంతమంది పరిగెత్తడం చూసాము. ఒకళ్ళకి పాజిటివ్ వచ్చింది. దామోదర్ రెడ్డి అనే అతనికి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి యెస్, అక్కడ మేబీ డ్రగ్స్ ఉండే ఉంటాయి. గంజాయి కూడా ఉండే ఉంటుంది అనే మెసేజ్ అనేది బయటకు వచ్చిందనమాట. నిజంగా తప్పు జరగకపోతే నిలబడి గట్టిగా మాట్లాడితే ఇంత దూరం వచ్చేది కాదేమో అనిపించింది. దివి కూడా చూస్తే మనకి బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకోవటం, ఒక లేడీ ఎస్ఐ వెళ్ళి ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని చెప్పడం, బయటకు వచ్చిన తర్వాత తను పరిగెత్తడం చూసి ఆగండి దివి గారు అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు కూడా అడగటం, ఇవన్నీ చూస్తే ఏదో తప్పు జరిగింది కదా, తప్పు జరగకపోతే ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు అనేది కూడా బయటికి కొంచెం ఆ వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది మనకి. బట్ ఈ అంశం మీద మనతో స్పందించడానికి స్వయంగా మంగ్లీ గారు లైవ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె నిన్ను అడిగినప్పుడు ఆమె చెప్పారు క్లియర్గా, నాకు తెలియక నేను పర్మిషన్ తీసుకోలేదు, లేకపోతే ఇలా జరుగుతుందని నాకు తెలియదని కూడా కొంత తన బాధని చెప్పారనమాట. అసలు మంగ్లీ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు న్యూస్ మనం చూస్తే కంప్లీట్గా ఒకరికి కాదు ఇంకా ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అసలు నిజంగా అక్కడికి గాంజాయి వచ్చిందా, లేకపోతే గాంజాయి తాగిన వాళ్ళు ఆ పార్టీకి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారా? సో నిజంగా ఓవరాల్గా అసలు ఆ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేస్తే అక్కడ జరిగిన పరిమాణాలు ఏంటి? అండ్ పేరెంట్స్తో నేను పార్టీ చేసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం, మా పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఈ పార్టీ అనేది మా ఆధీనంలో జరగాలి, ఫస్ట్ మేము ఉన్నప్పుడు జరుగుతున్న ఒక మంచి బర్త్డే నీది అని చెప్పేసి ఒక మంచి అకేషన్, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్ డెఫినెట్గా చేసుకుందామని వాళ్ళ ఫోర్స్తో నేను చేసుకోవాల్సి వచ్చింది.